27వ కీర్తన 4వ చరణం. నేను చదువుతానా? చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇప్పుడు చదవండి అందరూ బిగ్గరగా. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన. కీర్తనలన్నీ ఆయనే వ్రాయలేదు. ఈ కీర్తన మాత్రం దావీదు మహారాజే రాశారు. ఆయన ప్రార్థనాపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే, ఒక్క వరం అడిగి తిని. ఎన్ని? గట్టిగా చెప్పండి. ఆయన ఒక్క వరం అడిగాడంట దేవుని దగ్గర. ఏదైతే ఆయన అడిగాడో దాన్నే ఆయన్ని వెతుకుతా ఉన్నాడంట. అడిగింది వెతుకుతా ఉన్నాడు. కొంతమంది చూడండి, అడిగింది వెతకరు. వెతుకుతారా? అడిగింది వెతకరు. ఇంకా ఏవేవో అడుగుతూ ఉంటారు. ఈరోజు ఒకటి అడిగితే రేపు ఒకటి, రేపు ఒకటి, ఇంకొకటి. నెలకి ఒక 30 రోజులు అనుకోండి, 30 రోజులు 30 అడుగుతారు. అడగడమే కానీ వెతికేది లేదు, పొందుకునేది లేదన్నమాట. అలా కాలయాపన చేస్తూ ఉంటారు. రోజులు గడిచిపోతూనే ఉంటాయి. దేవుని ద్వారా పొందుకునేది మాత్రం లేనే లేదు. అడుగుతూ ఉండడమే పని. అయితే ఏనంటాడు, నేను ఒకటి అడిగాను, దాన్ని నేను వెతుకుతా ఉన్నాను. ఏమడిగావయ్యా అని ఆయన అడిగితే ఆయన అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నేను నివసింపగోరుతున్నాను. ఆయన మందిరములో నేను నివసించాలనుకుంటున్నానండి. ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన్ని గూర్చి నేను ధ్యానించాలి, ఆయన్ని గూర్చి నేను ఇంకా తెలుసుకోవాలి. ఆయన మందిరములోనే పడి నేను ఉండాలి. ఆయన మందిరంలో పడిపోవాలి, అక్కడే నేను నివాసం చెయ్యాలి అని ఆయన అంటున్న మాటలు మనం గమనించగలం. ఒకసారి గమనించండి ప్రియమైన వర్లరా. దావీదు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న రాజు. అర్థమవుతుందా? రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న రాజుకి ఏమైనా తక్కువ అవుతుందా? తినేదానికి తక్కువ అవుతుందా? ఉండేదానికి తక్కువ అవుతుందా? కట్టుకునేదానికి తక్కువ అవుతుందా? ఏది తక్కువ ఉండదు ఆయనకి. అర్థమవుతుందా? ఆయన జీవితంలో ఒక రోజున గొర్రెలు కాసుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో గమనిస్తే కాస్తో కోస్తో తక్కువ అవుతూ ఉంటుంది. వేడివేడిగా తినాలనుకుంటే వేడివేడిగా తినలేడు. తినగలడా? ఇప్పుడు గేదెలుగా పోతారు, లేకపోతే గొర్రెలకు పోతారు. ఉదయం అంత కట్టిస్తే, ముద్ద కట్టిస్తే, లేకపోతే టిఫిన్ పెట్టిస్తే అది తీసుకుపోయి అక్కడ తింటారు. అది తినే టయానికి నీరు గారిపోద్ది, లేకపోతే పాసిపోద్ది, లేకపోతే ఇంకొక రకంగా అయిపోతుంది. అవునా? అయితే ఇప్పుడు ఆయనకి అలాంటి పరిస్థితి లేదు. ట్రేలు తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి సమయానికి కూల్ డ్రింక్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, సమయానికి జ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, సమయానికి ఏమండి భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు, సమయానికి అన్నీ దగ్గరే ఉండి చూసుకునేవాళ్ళు అందరూ ఉంటారు. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన దృక్పథం, ఆయన వాంఛ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన తెలియజేస్తున్న సత్యాన్ని గుర్తెరగలిగితే, నేను నా మందిరంలో, నా దేవుని మందిరంలో ఉండాలి, నేను నా దేవుని మందిరంలో ఉండాలి, నేను చెప్పండి నా దేవుని మందిరంలోనే ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు.
ఇంకొక మాట కూడా చూడండి, 84వ కీర్తన, మీ అందరికీ బాగా పరిచయం. 84వ కీర్తన 10వ చరణం చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట. ఎక్కడంట? గట్టిగా చెప్పండి. ఆయన చెప్తున్న భాగాన్ని గమనిస్తే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అర్థమవుతుందా? ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అయితే నా ప్రభువా, నేనేం చేస్తున్నానయ్య అంటే, నాకు ఆ భాగ్యం లేకుండా పోయింది. మందిరముల్లో గడిపే భాగ్యం లేకుండా పోయింది. ఎందుకని? ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న రాజు. అర్థమవుతుందా? రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న రాజు. అయితే ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం అనేది, లేకపోతే దేవాలయం అనేది 3 భాగాలు ఉండేది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అంటే బయట పక్క, పరిశుద్ధ స్థలము అంటే మీరు కూర్చున్న స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంటే ఇక్కడ ఈ భాగం. ఇప్పుడు ఆయన అంటాడు, నీ అమ్మాట చూడండి అక్కడ, నా దేవుని మందిర ద్వారము నొద్ద నాకుండుట. అంటే ఆయన మందిరాన్ని లోకి వచ్చే ఆ భాగ్యము లేదు ఆయనకి. ఎందుకంటే రాజు కాబట్టి రాలేడు. యాజకుడైతే ఏం చేస్తాడయ్యా అంటే, ఆవరణంలో ఉండవచ్చు, తర్వాత పరిశుద్ధ స్థలం ఉండికి రావచ్చు, అతి పరిశుద్ధ స్థలం ఉండికి వచ్చే యాజకుడు ఉంటాడు. అర్థమవుతుందా? అయితే ఆయన ఎవరయ్యా అంటే, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాబట్టి ఆయన ఎంతవరకు రాగలడు అంటే, ఆవరణం వరకే రాగలడు, ఆవరణంలోనికి రాగలడు. ఆయన ఆశపడతా ఉన్నాడు, అయ్యా నీ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నానయ్యా, కోరుకుంటున్నానయ్యా, కోరుకుంటున్నానయ్యా అంటానే ఉంటాడు ప్రియమైన వారలారా. అయితే ఆయనకి ఆ భాగ్యము లేదు కాబట్టి ఆయన అంటాడు, అయ్యా మందిరములో ఉండగలిగే ఆ భాగ్యం నాకు లేకపోయినా పర్వాలేదయ్యా, నేను ఎక్కడ ఉంటాను? ఆ గేటు దగ్గరైనా పడి ఉంటానయ్యా. ఆయనకి ఎంత ఆశ, ఎంత మక్కువ, ఎంత ప్రేమ ఒకసారి గమనించిన. దేవుని మందిరం అని అంటే గేటు దగ్గర పడుంటానయ్యా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా, అయ్యా కాస్త మందిరంలో పడుకుంటామయ్యా అంటే, మందిరం లోపల పడుకోవద్దు, గేటు దగ్గర పడుకో అంటే ఏమంటారు? చెప్పలేమండి. పాస్టర్ గారికి కొవ్వు ఎక్కువైనట్టుంది, మేమిచ్చే కానుకలు తింటా, మేమిచ్చే దాంతో సేవ చేస్తా, మమ్మల్ని మందిరంలో కూడా పడుకోనియట్లేదు అని అంటారనరా? ఒకవేళ నోటితో అనకపోయినా చెప్పండి, అనుకుంటారా లేదా? మరి దావీదు ఏమంటున్నాడు? ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు ఆయన? మందిరంలో వచ్చే ఆ భాగ్యం నాకు లేదయ్యా, అయితే అది లేకపోయినా పర్వాలే, నాకు ఆ గేటు ఉంది, ఆ గేటు దగ్గర పడి ఉండడమైనా నాకు ఇష్టమా కష్టమా? మనకైతే ఏమవుతుంది? మనకేం కావాలి? డబల్ కట్ బెడ్ కావాలి, లేకపోతే డన్లప్ పరుపు కావాలి, లేకపోతే హంసతూలిక తల్పము కావాలి. ఇలా కూర్చుంటే మెత్తగా ఉండాలి, ఇటు తిరిగితే చెప్పండి మెత్తగా ఉండాలి. అలా ఉంటే కానీ మనకు నిద్ర పట్టదు, లేకపోతే ఆ రోజు ఇంకా చెప్పరాబండి పరలోకం నుంచి భూమి మీదకి నిచ్చెనేసుట్టుగా కనిపించదు, తర్వాత దేవదూతలు ఎక్కినట్టుగా కూడా కనిపించదు. అయితే చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరం మీద ఆయనకు ఉన్న మక్కువ, దేవుని మందిరం మీద ఆయనకు ఉన్న ప్రేమ, దేవుని మందిరం మీద ఏమంటే ఆయనకు ఉన్న ఆ ఆశ ఎంత, అదేదంటారే పీక్ లెవెల్లోకి పోయాడు అంటారు చూడండి. అప్పుడప్పుడు మన పిల్లలు ఉంటారు కదా, 10th క్లాస్ చదివేదోడు లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటాడు, నేను ప్రేమించా అంటాడు. అది దిక్కున్నదో దిక్కులేదో, లేకపోతే వాడు దిక్కున్నాడో దిక్కులేనోడో తెలియదు, అంత అన్నం పెడతాడో పెట్టడో కూడా తెలియదు. వాళ్ళిద్దరూ ప్రేమలో ఏ లెవెల్లోకి పోయారంట? ఇప్పుడు అర్థమైంది, బాగా అర్థమైంది కదా. ఈ అర్థమైతే బాగా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఆయన అంటాడు, మందిరములోకైనా పర్వాలేదు ప్రభువా, మందిరం ఉండాలని ఆశ ఉంది, అయితే
ఆ యోగ్యత భాగ్యం నాకు లేదు. ఎందుకంటే నేను రాజుని కాబట్టి నన్ను రాజుని చేసావు, సేవకుని చేయలే. అయితే ఆ గేటు ఉందే, ఆ గేటు దగ్గరనే ఉంటున్నాయి. ఆ భాగ్యమున నాకు అయ్యా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరం యొక్క విలువ మీరు ఎరుగుదురుగాక. హల్లెలూయా. ఇది ఏ వర్స్ కోసం? గట్టిగా చెప్పండి. మందిర 10వ వార్షికోత్సవం. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని రోజులు మందిరం యొక్క విలువ తెలుసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక మీదటైనా మందిరం యొక్క విలువ తెలుసుకుందురుగాక. మందిరాన్ని గురించి ఒక అవగాహన, మందిరాన్ని గురించిన ఒక విలువ నువ్వు తెలుసుకోగలిగితే, గ్రహించగలిగితే పొరపాటును కూడా మందిరం మానవ్. ఇంకొక మాట చూపిస్తాను, చూస్తారా? 122వ కీర్తన మొదటి చరణం. అందరు తీయండి. అందరిని తీని అమ్మా. నువ్వంటే చదువుకున్న దానివి, తెలిసిన దానివి అనుకో. ఒకవేళ తీయండి. తీసారా? అందరు చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను, దావీదు అప్పటికి అరణ్యంలో ఉన్నాడు. ఏదో మనిషి అన్న తర్వాత కాస్త కొస్త బాధ, వేదన, చింత, దిగులు వస్తుంది కాబట్టి ఆయనకు కూడా వచ్చింది. ఆ వచ్చిన రోజున పోయి అడవిలో తిరుగుతా ఉన్నాడు. అటు ఇటు ఏం చేయాలో ఏం అర్థం కాక తిరుగుతూ ఉన్నాడు. ఆ దారిలో జనాలు పోతా ఆయన అడిగారంట, ఇదిగో దావీదా, మేము దేవుని మందిరానికి పోతున్నాం, వస్తావా అన్నారంట. ఆయన్ని ఆ మాట యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు. మందిరానికి వెళ్ళలా, ఇంకా వెళ్ళారా? వెళ్ళకుండానే ఆ దారిలో అన్నారంట, మేము దేవుని మందిరానికి పోతా ఉన్నాం, వస్తావా అని అడిగితే ఆ మాటకే ఆయన గంతులు వేశాడు. ఆ మాట చూడండి అక్కడ. అనినప్పుడు నేను సంతోషించి తిని. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎక్కడికి పోయేదానికి? మరి ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? ఎలా వచ్చారు? సంతోషంతో వచ్చారా? సనుక్కుంటూ వచ్చారా? బలవంతంగా వచ్చారా? ఇదిగో ఈరోజు నువ్వు వార్షికోత్సవం కదా, పోదాం రా అంటే రావాలంటావా? పని ఎప్పుడు ఉండేదిలే, రా పోదాం అంటే తల గీక్కుంటూ వచ్చావా? లేకపోతే సనుక్కుంటూ వచ్చావా? గొనుక్కుంటూ వచ్చావా? బలవంతంగా వచ్చావా? ఒకరు పిలిస్తే వచ్చావా? ఒకరు తీసుకొస్తే వచ్చావా? ఆలోచన. ఆయన అంటాడు, నేను సంతోషించి తిని. దేవుని మందిరానికి వెళదాం అన్నప్పుడు నేను సంతోషించి తిని అంటా ఉండి. ప్రియమైన వాళ్ళారా, అది ఈరోజే కాదు కానీ నీ జీవిత దినములన్నీ, నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుని మందిరానికి పోవాలి, రావాలి అనుకున్నప్పుడు సంతోషంగా వచ్చుదురుగాక, ఆనందంగా వచ్చుదురుగాక, సనగకుండా వచ్చుదురుగాక, గొనుక్కోకుండా వచ్చుదురుగాక. ఎంత బాధ ఉన్నా సరే, ఎంత వేదన ఉన్నా సరే, ఎంత ఇరుకున్నా సరే, ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, నా ఇరుకు నాకు ఇరుగ్గా అనిపించలేదు, నా వేదన నాకు వేదనగా అనిపించలేదు. దేవుని మందిరం అనే పేరు ఎప్పుడైతే విన్నాడు, ఆ మాట ఎప్పుడైతే విన్నాడో, విన్న వెంటనే ఆయన అనే మాట తెలిసిన, నేను సంతోషించాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిశ్చయముగా అట్టి కృపతో ఒక్కొక్కరిని నింపి నడుపును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, దావీదు స్థితిని మనం ఆలోచన చేస్తే, దావీదు యొక్క స్థితిని ఆలోచన చేస్తే, వెండి బంగారములు కలిగిన వాడు ఎవరు? గట్టిగా చెప్పండి. దేవుని మందిరానికి ఆయన ఇచ్చిన కానుక ఎప్పుడైనా లెక్క పెట్టారా మీరు? ఇప్పుడు వెళ్ళిన తర్వాత దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29వ అధ్యాయం, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29వ అధ్యాయం జాగ్రత్తగా చదువుకుంటారండి. చదువుకుంటా వస్తే అక్కడ రాయబడి ఉంటుంది ఏమండి, టన్నుల బంగారం, టన్నుల వెండి, టన్నుల ఏమండి ఎత్తడి, ఇనుము అన్నీ దేవునికి కానుకగా ఇచ్చాడంట. ఇవన్నీ లెక్క పెడితే ప్రియమైన వాళ్ళారా, ఒక 2 కిలోమీటర్లో లారీ లాగుతాయి. ఒక లారీకి 10 టన్నులు వేస్తారని అనుకుంటా, నాకు తెలిసి సిమెంట్ బస్తాలు ఒక లారీకి.
అదబోతుందా, లేకపోతే 15 టన్నులు వేస్తారేమో. ఆ విధంగా లెక్క పెట్టుకుంటే ఇంచుమించుగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లారీ లాగుతాయి. అంటే అంత వెండి, అంత బంగారము, అంత ఏమండి ఎత్తడి దేవుని కోసం ఆయన కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు కానుక ఇచ్చేది కొద్దిగానే తక్కువ? మనం ఏడు చూస్తారు, నిజం చెప్పండి. మనం దేవునికి ఏదన్నా చేద్దాం అనుకున్నాం అనుకో, ఎక్కువ చేస్తామా తక్కువ చేస్తామా? చెప్పండి. 100 రూపాయలు నీకు వస్తే నువ్వు ఖర్చు పెట్టేదంతా 5 రూపాయలు అయితే 10 రూపాయలు ఖర్చు పెడతావు, అవునా కదా? దేవునికి ఇచ్చేదంతా తక్కువే కదా. ఇప్పుడు ఆయన దేవునికి అన్ని టన్నులు ఇచ్చాడంటే ఆయన దగ్గర ఎంత ఉంటుంది? ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పాను? మీరు ఇస్తున్నారో నాకు తెలియదు అవన్నీ, దానికోసం కానీ నేను చెప్పి మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. ఆయన దేవుని మందిరానికి అంత ఇచ్చాడంటే ఆయన దగ్గర ఎంత ఉంటుంది? అంత వెండి ఉంది, అంత బంగారం ఉంది, అంత వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, అన్ని అంటే మణిమాణిక్యాలతో తొలతోగుతూ ఉన్న వ్యక్తి ఆయన. ఆయనే అంటాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అంటాడు. ఆయనకి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ అధికారం ఉంది, రాజు అనే అధికారం ఉంది. ఒక అధికారం కలిగిన వాడు, వెండి కలిగిన వాడు, బంగారం కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, ఉన్నతమైన హోదా కలిగిన వాడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు. ఇప్పుడు ఆయన దేని మీద ప్రేమ చూపుతున్నాడు చెప్పరేమండి? ఇప్పుడు ఉన్నోడు ఎవడైనా మందిరానికి వస్తుంటాడా? ఆశీర్వాదం పొందక మునుపు ఉన్న ఆ ప్రేమ ఆశీర్వాదం పొందిన తర్వాత ఉంటుందా? ఆశీర్వాదం పొందక ముందున్న ఆసక్తి ఆశీర్వాదం పొందిన తర్వాత ఉంటుందా? చెప్పరామండి. అప్పుడు వాడికి తినేదానికి గతి లేకపోతే 9 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకంతా వచ్చి మందిరంలో ఊడిసి సాపలేసి బోజు దులిపి ఇన్ని చేశాడండి. దేవుడు అతన్ని ఆశీర్వదించాడండి. ఇప్పుడు వాడికి మందిరం కనిపించడం లేదు. ఇప్పుడు ఆమె గారికి మందిరం కనిపించడం లేదు. దేవుడు ఆశీర్వదించాడండి, దేవుడు దీవించాడండి, ఇప్పుడు మందిరం కనిపించట్లేదండి. దేవుడు ఉద్యోగం ఇచ్చాడండి, మందిరానికి రావట్లేదండి. ఏమండి మందిరానికి రావట్లేదంటే ఉద్యోగం అన్నా ఖాళీయే లేదు. ఏమన్నా మందిరానికి రావట్లేదంటే వ్యాపారం అన్నా ఖాళీయే లేదు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఒకవేళ ఈ ప్రాంతం గురించి మనం ఆలోచన చేసుకున్నాం అనుకో, రొయ్యలు వేసానన్నా, రొయ్యల చెరువులకు పోతున్నానన్నా ముందు. అర్థమైందా? అయితే దావీదు జీవితం గమనించండి ప్రియమైన వారలారా. దేవుడు ఆయన ఎంతగా ఆశీర్వదించినా, ఎంతగా దీవించినా, ఎంతగా ఉన్నతమైన స్థితిలోనికి స్థానంలోనికి తీసుకొని వచ్చినా దేవునిని మర్చిపోలేదు, దేవుని మందిరాన్ని ఆయన మర్చిపోలేదు. అట్టి కృప ప్రభువు దయచేయును గాక. హల్లెలూయా. మీరైనా నేనైనా ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎంతగా దీవించినా సరే, ఎంతగా ఆశీర్వదించినా సరే, ఎంతగా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చినా సరే, అవి దేవుని మందిరానికి వచ్చేదానికి ఆటంకాలుగా మారకూడదు. ఉద్యోగం ఇచ్చింది ఎవరు చెప్పండి? వ్యాపారం ఇచ్చింది ఎవరు? మరి నీకు ఈ రోజున వ్యాపారం ఎక్కువైందంటే దేవుడు ఏమైనట్టు? దేవుడు తక్కువైనట్ట ఎక్కువైనట్ట? ఉద్యోగం ఇచ్చింది దేవుడైతే ఉద్యోగానికి నువ్వు పోతున్నావంటే ఉద్యోగం ఎక్కువ చూస్తున్నావా లేకపోతే దేవుని ఎక్కువ చూస్తున్నావా? దాన్ని గుర్తెరుగుదువుగాక. అందుకని ఆయన అంటాడు ప్రియమైన వారలారా, దేవుని మందిరానికి వెళ్దామన్నారా, సంతోషించాడంట ఆయన. హల్లెలూయా. ఒక్క వరం అడిగాను రా బాబు నేను. ఏంటి దావీదు అని అంటే, నీకు వెండి ఉంది కదా, బంగారం ఉంది కదా, అధికారం ఉంది కదా, హోదా ఉంది కదా అంటే ఇవన్నీ నాకు శాశ్వతం కావు. ఇవి ఏదో ఒక రోజు నన్ను విడిచిపెట్టి పోయే, ఇవి కాదు నాకు అవసరమైంది. నాకు అవసరమైంది ఎవరయ్యా అంటే నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అన్న ఆ ఆలోచన సరళి లేదా ఆ ఆలోచన విధానం ఆయనలో మనకి అలాగ కనిపిస్తూనే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎక్కడైనా మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, అలాంటి స్థితిలోనికి ఈ రోజున ఏమండి విశ్వాసులు రాగలగాలి, సేవకులు కూడా రాగలగాలి. హల్లెలూయా. అట్టి స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చును గాక. ఆ కృప దయచేయును గాక. హల్లెలూయా. కొంతమందిని చూడండి, స్థితి మారితే, దేవుడు స్థితి మారిస్తే మందిరానికి అనిపించదు. బైబిల్లో కూడా ఒకడు చూపిస్తా మీకు చూడండి. ఆ వ్యక్తి పొలం వేసాడంట. పొలం వేస్తే పొలం పోయి చూస్తే పెరిగి పెద్దదయ్యి అదేదంటారా ఎర్రగబండిందంట. ఇక్కడ ఏమంటారు? బాగా పండిందంట. ఎంత బాగా అంటే అంత బాగా పండిందంట. పోయి చూశాడు. చూస్తే అదంతా కూర్చుకునేదానికి ఇంట్లో స్థలం లేదంట.
ఇప్పుడు అనుకుంటాను, నా గరిసెలు కొట్టేస్తాను, ఆ తర్వాత నా కొట్లు కూడా విప్పేస్తాను, వాటికంటే పెద్దవి కట్టేస్తాను అన్నాడు. అనుకోవడమే ఆలస్యం. వచ్చాడండి, పడగొట్టేసేసాడండి, వాటికంటే పెద్దవి కట్టేశాడు. గరిసెలు కానీ కొట్లు కానీ పెద్దవి కట్టేసేసాడు. ఆ తర్వాత పంట అంతా తీసుకొచ్చి కూర్చుకొని ఆ వ్యక్తి కూర్చొని అంటాడు, నా ప్రాణమా చెప్పండి, నీకు దేవుడు అవసరం లేదు, నీకు మందిరం అవసరం లేదు, నీకు ప్రార్థన కూడా అవసరం లేదు, కావలసినంత ఉంది. దేనికి? కడుపుకు తినేదానికి, కట్టుకునేదానికి. చెప్పండి, కావలసినంత ఉంది కనుక తినుము, తాగుము, సుఖించము. ఇంక ఇదే చాలు. తినుము, తాగుము, సుఖించము. ఇదే అయిపోయిన అతని జీవితాన్ని గమనించండి ప్రియమైన వాళ్ళ. ఈ రోజున స్థితిని గుర్తెరగండి. ఈ రోజున ఒకవేళ ఈ స్థితిలోనికి వెళ్ళిపోయారా? రోజులు గడవగా ఆ స్థితిలోనికి వచ్చావా? ఈ సందర్భంగా ప్రభు నీకు తెలియజేస్తా ఉన్నాడు, మరొకసారి నా దేవుడు నీ మీద ఉద్యోగాన్ని కుమ్మరించును గాక. ఆయన కోసం జీవించే ఆ జీవితం మాధుర్యంగా ఎంచుకొనగలిగి సంతోషంగా దేవుని మందిరంలో నువ్వు కనిపించగలిగే ఆ కృపతో యేసు నామములో నా తండ్రి నింపి నడుపును గాక. హల్లెలూయా. మీ ప్రాణాత్మ శరీరములు ఉజ్జీవింపబడగలిగేటట్లుగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. ఆయన చూడండి, మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన అన్న మాటలు నాకు అవసరమైంది ఏంటి చెప్పండి. ఇప్పుడు నాకు అవసరమైంది ఏమన్నాడు? గట్టిగా చెప్పొచ్చు కదా, చదవండి. ఏమన్నాడు ఆయన? యెహోవా అన్నప్పుడు ఆ తర్వాత ఆయన ఒక్క వరము అడిగాడు. ఏంటది? దేవుని మందిరములో నేను నివసించాను, నా దేవుని మందిరంలో నేను ఉండాలి, నా దేవుని మందిరం నేను ఉండాలి అంటున్నాడు. ఎందుకని అంత వాంఛ కలిగి ఉన్నాడు? ఎందుకని ఆ ఆశ ఆయనకు ఉంది అని అంటే, మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తాను. చూడండి, హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనం తీస్తారా? హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. బాగా గమనించండి, అక్కడ నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, హగ్గయి అనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న ఆ మాటలు గమనించండి. అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే, నేను ఈ మందిరమును చెప్పండి మహిమతో నింపుదును. యేసు నామములో ఆయన మందిరాన్ని మహిమతో నింపునుగాక, మహిమతో నింపునుగాక, మహిమతో నింపునుగాక. హల్లెలూయా. అక్కడ గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటాడు వెండి నాది, బంగారు నాది. ఈ మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని అక్కడ రాయబడిన మాట గమనించగలం. మునుపటి మందిరం అంటే ఏది? బాగా గమనించండి. మునుపటి మందిరం అని అంటే, ఆ రోజుల్లో సొలొమోను అనే రాజు మందిరాన్ని కట్టించాడు. సొలొమోను అనే రాజు మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం ఆయన అన్న మాట తెలిసిన, ప్రపంచములో ఇలాంటిది ఎక్కడ ఉండకూడదు, అంత గొప్పదిగా ఉండాలి. నేను కట్టే మందిరం ఎవరికి తెలిసిన, మహాదేవుని కడతా ఉన్నాను, గొప్ప దేవుని కడుతున్నాను. ఆయన ఎవరంటే మహాకాశములు ఆయన్నే పట్టజాలవు కనుక ఆ దేవునికి నేను మందిరాన్ని కడతా ఉన్నాను అని ఆయన పూనుకొని, ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ డాడీ సంపాదించిన ఆ వెండి, ఆ బంగారం, ఆ మణిమాణిక్యాలతో, ఆ వజ్ర వైడూర్యాలతో సమస్తం ఖర్చు పెట్టి మందిరాన్ని కట్టాడు. ఆయన మందిరాన్ని కట్టాడు. ఎటు చూసినా సరే బంగారం కనపడతా, అంత బంగారం కనిపిస్తూ ఉంది, ఎటు చూసినా బంగారం కనపడతా ఉంది. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఆ పరిస్థితుల్లో మనం గమనిస్తే దేవుడు అంటాడు, అది మునుపటి మందిరం.
వెండితో కట్టబడింది, బంగారంతో కట్టబడింది, సరళ వృక్షభం రాళ్ళతో కట్టబడింది, తర్వాత ఏమండి దేవదారు వృక్షాలతో కట్టబడింది. అది ఆ మందిరం మునుపటి మందిరం అది మందిరం. దానికి నేను మహిమ ఇచ్చా, లేకుండా లేదు. ఆయన అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నా కనుదృష్టి నిలుస్తుంది. అక్కడ చేసే ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులకి ఆలకిస్తాయి. ఎవరైనా వచ్చి ప్రార్థన చేయని నేను వింటాను, కార్యం చేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఆ విధంగా జరుగుతానే వస్తూ ఉంది. రోజులు గడిచిపోగా ఇప్పుడు ప్రభు ఏమంటాడు తెలిసిన, మీరు ఇప్పుడు వెండితో బంగారంతో మణిమాణిక్యాలతో కట్టవలసిన అవసరం లేదు, వాటితో కట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే కొండలకు వెళ్ళండి, పర్వతాలకు వెళ్ళండి, మ్రాణులు నరుక్కొని రండి. మీరు వెళ్ళి మ్రాణులు నరుక్కొని రండి, వచ్చి మందిరం కట్టండి. అక్కడ బంగారం అవసరం లే, అక్కడ వెండి అవసరం లే, అక్కడ మణిమాణిక్యాలు అవసరం లే, వజ్రముడియాలు ఏ అవసరం లే. మీరు మందిరం కట్టుకుంటే చాలు, దాన్ని నేనేం చేస్తానంటే మహిమతో నింపుతాను. హల్లెలూయా. ఏ మహిమతో? మునుపటి మందిరము మహిమను మించిన ఆ మహిమతో దేవుడు ఏం చేస్తాడంటే నింపుతాను అంటా ఉన్నాడు. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మీ జీవితం అనుభవాలు మీరు గుర్తెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏం తెలిసిన, మీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగితే, ఆ సత్యం ఆలోచన చేయగలిగితే, మనమే ఆ మందిరము అంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా అన్న మాట మనం గమనించగలం. ఆలోచన చేయండి. ఒకవేళ అప్పుడు నీ దగ్గర ఉన్న స్తోమతను బట్టి, స్థితిని బట్టి, ఏమండి బంగారంతో కట్టుకున్నావేమో, వెండితో కట్టుకున్నావేమో, వెలగల రాళ్లతో కట్టుకున్నావేమో, వజ్రబుడేరుతో కట్టుకున్నావేమో, ఆ తర్వాత ఆ మందిరంలో ఉండవలసిన ఆ మహిమను పోగొట్టుకుంటా వచ్చాము. రోజులు గడవగా ఆ మహిమంతా పోగొట్టుకుంటూ వచ్చావేమో. ప్రభు అంటాడు, మరలా నీ మందిరాన్ని కాస్త కట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన మందిరాన్ని నీవు కడితే నేనేం చేస్తాను తెలిసిన, మహిమతో నింపుతాను. నా దేవుడు మహిమతో నింపును గాక. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ చాలమ్మా, అక్కడ ఆ ఒక్క వాక్యం చూడండి, 20వ వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. హల్లెలూయా. గతంలో ఒకవేళ తెలిసి తెలియకుండా నీ వ్యక్తిగత జీవితంలో పునాదులు వేయబడ్డాయి, కట్టడాలు కట్టుకున్నావు, ఆ కట్టడాలు ఒకవేళ కూలిపోయాయేమో. వ్యక్తిగత జీవితం లోకానికి బానిసగా మారిపోయిందేమో, పాపానికి బానిసగా మారిపోయిందేమో, అలవాట్లకి బానిసగా మారిపోయిందేమో, సంప్రదాయాలకి బానిసగా మారిపోయిందేమో, ఆచారాలకి బానిసగా మారిపోయిందేమో నీ జీవితం. ఆ స్థితిని ఒకసారి గుర్తెరిగి మరలా నువ్వేం చేయాలి అంటే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళు, ఏ మందిరానికైనా వెళ్ళు, అక్కడ యేసు ప్రభు తప్పకుండా ఉంటాడు. అర్థమవుతుందా? ఇది చిన్న కాపవరం కదా. ఎన్ని చర్చిలు ఉన్నాయి ఇక్కడ? చెప్పండి గట్టిగా. 7 20 కదా. ఏ చర్చికైనా పో అంటే నేను విమర్శిస్తున్నాను కాదు. బ్యాప్టిస్ట్ చర్చికి పో, ఆడ యేసయ్య ఉంటాడు. అర్థమైందా? సిఎస్ఐ చర్చికి పో, అక్కడ యేసయ్య ఉంటాడు. హెబ్రోన్ చర్చికి పో, అక్కడ యేసయ్య ఉంటాడు. ఇంకొక చర్చికి పో, ఎక్కడైనా యేసయ్య గురించి చెప్తానే ఉంటారు. అక్కడే రామాయణం చెప్పడు కదా, మీకు చెప్తారా? అది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అనేది. అర్థమవుతుందా? ఆ తర్వాత ముఖ్యం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది నీకు అవసరం. అర్థమవుతుందా? ఆయనేమో ముఖ్యమైన మూలరాయి ఉంటాడు ఎక్కడైనా. ఆ తర్వాత అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది నీకు ముఖ్యం. అపోస్తులు అంటే ఎవరు? సమర్పించబడిన సేవకులు.
యేసు ప్రభు ద్వారా పంపబడిన సేవకులు, ఆ సేవకులు నీకు పునాదిగా మారుదురుగాక. హల్లెలూయా. ప్రవక్తలు అంటే ఏమండి? ప్రవక్తలు అంటే నీ పాపాన్ని, నీ లోపాన్ని, నీ దోషాన్ని ఎత్తి చూపించేవారు, కప్పెట్టేవారు కాదు. కొంతమంది ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? నువ్వు ఏమైనా చేయమ్మా, వచ్చి దశమాకి మిచ్చిపోతే చాలు, ఏమైనా చేయమ్మా, చిల్లర మధ్య సంతా వేసిపోతే నాకు చాలమ్మా, నువ్వు ఎక్కడైనా తిరుగు, అర్థమవుతుందా? క్రమం కాదని అక్రమంగా బ్రతుకు, అక్రమ సంబంధాలు జీవించు, అక్రమంగా ఎక్కడైనా బ్రతుకు, ఏమైనా చేయి, లంచాలు తీసుకో, లేకపోతే వడ్డీ వ్యాపారం చేయి, లేకపోతే కొంపలు కూలుస్తూ ఉండు, కుటుంబాలు అరుపుతూ ఉండు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పు, ఏమైనా చేసుకో, మాకు సంబంధం ఏమి లే. నువ్వు ఆదివారం వచ్చి హాయ్ 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 అని బాయ్ 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 అనుకుంటా చిల్లర మా చందా వేసి లేదా కవర్లో పెట్టి నాకు ఇచ్చిపోతా ఉంటే చాలు, నాకు నిన్నేమన్నావు. అదే అంటారు చూడండి, పాము సావదు కర్ర, గట్టి చెప్పండి, పాము సావదు కర్ర, దాని ద్వారా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? మరి మీరు ఎలాంటి మందిరములో ఉంటున్నారో గమనించుకోండి ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుందా? దాన్ని గుర్తెరగలగాలి. అపోస్తులలో మీకు పునాదిగా ఉండగలగాలి. ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు, సమర్పించుకొని సేవ చేస్తూ ఉన్నాడు, ఫ్యామిలీనే కాదనట్లే, ఫ్యామిలీనే సమర్పించుకొని సేవ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో అవసరమని తెలిసిన ప్రవక్త అపోస్తులు తర్వాత అంటే ఖండించే విధానం నీకు కావాలి. ఎక్కడైతే నీకు ఖండిస్తే బోధ దొరుకుతుందో, ఎక్కడైతే నేను గద్దిస్తారో, ఎక్కడైతే నేను హెచ్చరిస్తారో, ఎక్కడైతే నీ బాగు కోరి నీ స్థితిని గురించి నీకు తెలియచేస్తారో అక్కడ నువ్వు ఉండగలిగితే నీ దేవాలయం అనేది కట్టబడతా ఉంటుంది, వృద్ధి చెందుతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి, హెచ్చరించారు, గద్దించారని ఏమండి మందిరాలు మార్చుకుంటారు కానీ మనసు మార్చుకుంటారా? బుద్ధి మార్చుకుంటారా? స్వభావం మార్చుకుంటారా? ఏమ్మా నువ్వు చేసే పని మంచిది కాదు. ఏ అయ్యగారు, నీకు భార్యని దేవుడు ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, ఏంటి మళ్ళీ అక్కడ సెన్నీళ్ళు పెట్టావంట, అది తప్పు కదా అని అన్నీ. నేను ఎన్నీళ్ళు పెడితే నీకెందుకయ్యా? ఇక రేపు ఆదివారం నుంచి మందిరానికి రాను, నీలాంటోడు వస్తే ఎంత పోతే ఎంత. అర్థమవుతుందా? నీలాంటోడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అర్థమవుతుందా? గమనించని ప్రియమైన వారులారా, ప్రభు అంటాడు, మునుపటి మందిరము మహిమ ఉంది, మించిన మహిమతో నేను నింపాలని ఆశపడుతూ ఉన్నా. హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా నువ్వు మందిరం కట్టుకోవాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నీ జీవితం కట్టబడాలి. ఆ స్థితిలో నీకు ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు నిశ్చయముగా దయచేయును గాక, అనుగ్రహించును గాక. నీ వ్యక్తిగత జీవితంలో ఆ మహిమతో నింపితే ఆ మహిమని నీ కళ్ళారా చూస్తామండి. ఇప్పుడు లైట్ ఉందనుకోండి, ఆ లైట్ వెలుగు మనం చూస్తున్నామా చూడలేదా? మహిమతో నింపబడ్డం నువ్వు చూస్తావు. మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో అప్పుడు మహిమతో నింపబడ్డం చూస్తావు. మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఈ లోకంలో సంచరించుతున్న రోజుల్లో పేతుర్ని, యోహానుని, యాకోబుని కొండ మీదకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన మార్పు చెందాడు, రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందిన అనుభవాన్ని చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఇటు ప్రక్కేమో మోషే ఉన్నాడు, ఇటు ప్రక్కేమో ఏలియా ఉన్నాడు. ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అక్కడ నుండి పేతురు చూస్తూ ఉన్నాడు, ఆయన మహిమను చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన మహిమను చూస్తూ ఉన్నాడు, ఆయన వస్త్రం దగ్గ మెరిసిపోవడం చూస్తూ ఉన్నాడు, ఆయన ముఖం ప్రకాశించడం చూస్తాడు, మహిమను చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఏలియా వెళ్ళిపోయాడు, మోషే వెళ్ళిపోయాడు, ఒంటరిగా యేసుప్రభువే నిలుచుని ఉన్నాడు. ఆ తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చి, పేతురు, యేసుప్రభువా మనం ఇక్కడే ఉందాం. ఎక్కడుందాం చెప్పండి, ఎక్కడుందాం? ఎక్కడా? మహిమను చూసిన ఆ ప్రాంతంలో ఉందాం, ఇక్కడే ఉందాం. మనకి కొండ దిగిపోవద్దయ్యా, కావాలంటే నీకు ఒక గుడిసేస్తా, ఏలియా ఒక గుడిసేస్తా, మోషేకి ఒక గుడిసేస్తా, ఇక్కడే ఉందామయ్యా
వద్దయ్యా, మనకి కొండ కిందికి పోనే వద్దయ్యా, ఆ లోకమే మనకు వద్దయ్యా, లోకములో ఉన్న పద్ధతులే మనకు వద్దయ్యా, ఆచారాలే వద్దయ్యా, మనకు వద్దయ్యా, మహిమ చాలయ్యా, నీ మహిమను చూస్తా ఉంటే అది చాలయ్యా నాకు అంటాడు. ముందేమన్నాడు? అంతకు ముందు రోజుల్లో ఏమన్నాడు? యేసు ప్రభువా, అన్నదమ్మును వదిలిపెట్టాం, అక్కచెల్లు వదిలిపెట్టాం, అమ్మను వదిలిపెట్టాం, నాన్న వదిలిపెట్టాం, పడవ వదిలిపెట్టాం, వలా విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తా ఉన్నాం, మాకేంటంట, మాకేం కలుగుద్ది చెప్పు అన్నారా లేదా? అన్నారా? ఇప్పుడు అంటున్నాడా? ఎందుకని? అంతకుముందు మహిమను చూడలా, ఇప్పుడు దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు. మహిమను చూసిన వ్యక్తి అవి ఏవి కోరుకోడండి. నాకేం కలుగుద్దంట, మందిరానికి వస్తే నాకేం ఒరుగుద్దంట, మందిరానికి వస్తే నాకేం కలుగుద్దంట, ఆదివారం ఆరాధన మానుకుని మందిరంలో ప్రార్థన మానుకుని ఏమంటే కూలికి పోతే లేకపోతే వ్యాపారం చేసుకుంటే ఒక 500 వస్తుందేమో, లేకపోతే 1000 రూపాయలు వస్తుందేమో, నా కడుపు నిండుద్ది, నా పిల్లల కడుపు నింపొచ్చు, నా కుటుంబం కాస్త గడుపు కావచ్చు కదా అన్న ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే ఆ మహిమని కళ్ళారా చూశాడో వెంటనే అంటాడు, ఇంకొద్దయ్యా, మనం పోతే ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉందాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళ రోజున దేవుని మహిమను చూడక నువ్వేం చేస్తున్నావు తెలిసిన? లోక మహిమను చూస్తా ఉన్నావు. దేవుని మహిమను చూస్తే లోక మహిమని నీవు పొరపాటును కూడా చూడవు. అవి ఒకవేళ ఎంత అందంగా కనిపించినాయి, ఎంత సుందరంగా కనిపించినాయి, ఎంత కంటికి ఇంపుగా కనిపించినాయి, ప్రియమైనవిగా కనిపించినాయి, అవి ఏవి పొరపాటును కూడా నీకు అవి మహిమలాగా కనిపించవు. ప్రియమైన వాళ్ళ దేవుని మహిమ ముందు లోక మహిమలు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు ప్రియమైన వాళ్ళ. అది గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. ఆ దేవుని మహిమతో నింపబడుదువుగాక. ఆ దేవుని మహిమతో నువ్వు నింపబడితే వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా పొరపాటు కూడా లోకానికి నీలో చోటు ఉండనే ఉండదు. లోకానికి నీలో నువ్వు లోకంలో ఉండొచ్చు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం? లోకంలో ఉన్నాం, కానీ లోకం మనలో ఉండదు. అంటే లోకంలో ఉన్న ప్యాషన్లు, లోకంలో ఉన్న లోకస్తులు ఇష్టపడుతూ ఉంటారు చూడండి. లోకస్తులు ఇష్టపడే సార్లు ఉంటాయి కదా, వాటికి నీలో చోటు ఉండదు. అవి నువ్వు ఇష్టపడవు. నువ్వు ఎలా ఉంటావు అంటే, నాకు అవసరమైంది దేవుని మహిమ, దేవుని మహిమతో రోజు నువ్వు నింపబడతానే ఉందువుగాక. హల్లెలూయా. ఆ స్థితిలో నీకు ప్రభు తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, ఇంకా మీకు చూపిస్తాను, ఆలోచన చేయండి. యోబు పుస్తకం తీయండి, 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనం. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబవళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను ఎట్లా ఉన్నారంట? యోబు బాధ మీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, హోదా పోయింది, పలుకుబడి పోయింది, పిల్లలు పోయారు, ఎవరు లేరు. ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. తర్వాత ఆయన గారికి ఆయన భార్య మిగిలింది. ఇంకెవ్వరు లేరు చెప్పుకునేదానికి కానీ, మాట్లాడుకునేదానికి కానీ, పలకరించేదానికి కానీ. అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు, బావలు ఉన్నారు, బావమర్దులు ఉన్నారు, ఏమంటే అందరూ ఉన్నారు. ఎవరు దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చింది ఎవరయ్య అంటే 3 స్నేహితులు వచ్చారు. 3 స్నేహితులు వచ్చి యోబు యొక్క బాధను చూసి, యోబు యొక్క వేదను చూసి, యోబు యొక్క దీనమైన పరిస్థితిని చూసి, అతగాడు కలిగి ఉన్న ఆ అనారోగ్యపు వాతావరణాన్ని చూసి, అయ్యో ఏంటి ఇంత కర్మ అయిపోయింది యోబుకి, మొన్నటిదాకా ఎంత బాగా ఉన్నాడు, ఎంత హోదాలో ఉన్నాడు, ఎంత స్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితి ఆయనకి ఉంది, ఈరోజు ఏంటి ఇలా అయిపోయిందని ఏమంటే ఆయన వేదన చూసి, దుఃఖాన్ని చూసి, బాధను చూసి అలాగే కూర్చున్నారంట. ఎన్ని రోజులు? గట్టిగా చెప్పండి. దుఃఖాన్ని చూసే ఒక్క మాట కూడా పలకకుండా ఎన్ని రోజులు ఉన్నారు? 7 రోజులు ఉన్నారు. దేన్ని చూసి? గట్టిగా చెప్పండి. దుఃఖాన్ని చూసి. ఇప్పుడు దేవుని మహిమను చూస్తే ఎన్ని రోజులు కూర్చుంటాం? ఇప్పుడు అర్థమైందా? దుఃఖం చూస్తేనే వాడు 7 రోజులు కూర్చోడు, మౌనం
కూర్చొని ఏం మాట్లాడదు, చూస్తా ఉన్నాడు అంతే. దేవుడు నిన్ను మహిమతో నింపితే, ఆ మహిమను చూస్తే ఇక నీ స్థితి ఎలా ఉంటుందో గమనించిపోయి దేవుని పెట్టారా. దాన్ని గుర్తెరుగుదురు గాక, ఆలోచన చేసుకుందురు గాక. హల్లెలూయా. మనం ఎవరమయ్యా అంటే పరలోకానికి వెళ్ళవలసిన వారమా, వెళ్ళకూడని వారమా? ఈ రోజున మనం అందరూ ఇక్కడ చేరాము అని అంటే దేవుని మాటలు వింటున్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని విశ్వసించాం, దేవుని ఏమండి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. నీవు తప్ప మాకెవరు లేరు, వేరే ఆశ్రయ దుర్గం మాకు లేదని మనం పాటలు పాడి ఆయన గణపరుస్తున్నామంటే దేనికోసం చెప్పండి? ఈ లోకం ఎప్పుడైతే విడిచిపెడతామో మనం పరలోకంలో ఉండాలి అనే ఆశతో ఉన్న ప్రియమైన వారు. ఇప్పుడు పరలోకానికి పోయామనుకో ఇప్పుడే ఆల్రెడీ అలా వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోతే నీకు లోకంలో ఉన్న మహిమలు కనిపిస్తాయా? లోకంలో ఉన్న సంతోషం కనిపిస్తుందా? ఇప్పుడు పరలోకంలో 7 రోజులు ఉంటావా? ఎంతకాలం ఉంటావు చెప్పండి? బైబిల్ ఏమైనా ఉంది చెప్పండి? ఈ లోకంలో బతికేది తక్కువ, కానీ అక్కడికి పోయిన తర్వాత ఉండేదే అదే కలకాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి దాన్ని గుర్తెరుగుదురు గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనం ఆ స్థితిని ఆలోచన చేసి మనకు తెలియజేస్తున్న సత్యము మాటలు ఏంటంటే, దావీదు యొక్క ఆతృత, దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క ఆకాంక్ష, దావీదు యొక్క కోరిక తెలియజేస్తాడు. ఆయన అంటాడు, నీ మందిరంలో నేను పడిపోవాలయ్యా, నీ మందిరంలో నేను నివసించాలా. ఎందుకురా బాబు అంటే, ఆ మహిమ నాకు చాలయ్యా. హల్లెలూయా. ఈ వెండి నాకెందుకయ్యా, ఈ బంగారం నాకెందుకయ్యా. ఒక రోజున ఏమండి, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ పెట్టుకున్నారు? షోలో పెట్టుకుని ఉన్నారు, కుక్కలో పెట్టుకుని ఉన్నారు. తర్వాత చెప్పండి, కంట హారం అంతవరకే మనం కరెక్ట్గా వేసుకుంటారు. ఆ తర్వాత 1 ఇంచు దిగుద్ది, ఆ తర్వాత ఇంకొక ఇంచు దిగుద్ది, ఆ తర్వాత ఇంకొక ఇంచు దిగుద్ది. మొత్తం మీద ఇక్కడి నుంచి ఇక్కడికి 5 వేసుకుంటాం. అర్థమవుతుందా? మంచిదే కాదనట్లా. ఇంకొంతమంది చూడండి, ఇక్కడ కడియం, ఇక్కడ ఏదైతే ఏమంటుందండి మీకే తెలియాలా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటి వేసుకోండి సరిపోద్ది, ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్స్ వచ్చినా ఇక్కడి నుంచి ఇక్కడ బిజ్జి కడుతున్నారు. అవునా? ఇక్కడి నుంచి ఇక్కడికి బిడ్జి, ఇక్కడి నుంచి ఇక్కడికి బిడ్జి కడతా ఉంటారు. మంచిదే కాదనట్లే. ఒక రోజున పరలోకానికి పోతే ఈ బంగారం అంతా ఎక్కడ ఉంటుంది? మరి ఇప్పుడు నువ్వు పెట్టుకునేది ఏంటి చెప్పరాబండి? కాళ్ళ కింద ఉండేదాన్ని నువ్వు ఇప్పుడు ఎక్కడ పెడుతున్నావు? బీరువాలో పెడుతున్నావు, లాకర్లో పెడుతున్నావు. ఆ తర్వాత దానికి ఎంత కాపుదలో, దాన్ని మళ్ళా కాపాడేదానికి అక్కడ లాకరు, దానికి నెలకి ఎంత కడతారో, సంవత్సరానికి ఎంత కడతారో మీకు తెలియాలి. ఆ తర్వాత గమనించని ప్రియమైన వాళ్ళ మీ స్థితిని గుర్తెరగండి. అవి ఏవి వెతకవు కానీ, వాటి కోసం పాకులాడవు కానీ, వాటి కోసం ప్రయత్నాలు చెయ్యవు కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని మహిమ కోసం నువ్వు ప్రాకులాడదువు గాక. హల్లెలూయా. ప్రభా, నేను నీ మందిరాన్ని కదయ్యా, నీ ఆలయాన్ని కదయ్యా, నన్ను నీ మహిమతో నింపండి, నన్ను నింపండి. ఈ వార్షికోత్సవ సందర్భంగా నా ప్రభు నిశ్చయముగా ఆయన మహిమతో నింపును గాక. హల్లెలూయా. దేవుని మందిరములో చూడవలసిన దేవుని మహిమని రోజున చూడలేకపోతా ఉన్నారు. దేవుని మందిరాన్ని కూడా ఈ రోజున ఏమని లోక మహిమలతో నింపేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున దేవుని మందిరంలో దేవుని మహిమ కనిపించడం లేదు. దేవుని మందిరంలో దేవుని మహిమ చూడలేకపోతా ఉన్నాం. ఏం చూస్తున్నామని అంటే లోకం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో లోకం కనపడతా ఉంది. దేవుని మందిరంలో లోకస్తుల స్వభావాలు కనిపిస్తూ ఉన్నాయి, లోకస్తుల ఆచారాలు కనపడతా ఉన్నాయి. ఆ రోజున నువ్వు అనగలవా, నేను దేవుని మందిరంగానే ఉన్నాను, నాలో లోకమేమీ లేదు అని చెప్పగలవా? చెప్పగలిగే ఆ స్థితిలోనికి యేసయ్య నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమని నువ్వు చూస్తే ప్రియమైన వాళ్ళరా ఎంత సంతోషిస్తూ ఉంటావు. అందుకని ఆయన అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేశాడంట? ఆయన సంతోషించాడంట. ఆయనకు ఆ అనుభవం ఉంది. దేవుని మందిరం
ఏమండి మహిమతో నింపబడింది, అక్కడ మహిమ ఉంది అని ఆయన ఎరిగి ఉన్నాడు ప్రియమైన. అందుకనే దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, అక్కడ నేను పడిపోతే ఆ గేటు దగ్గర పడి ఉన్నాను నాకు చాలు. ఎందుకంటే ఆయన మహిమ ఉంది, అక్కడ ఆ మహిమను చూస్తూ సంతోషిస్తూ నా జీవితాన్ని అలా గడిపివేయచ్చు. హల్లెలూయా. కొంతమంది వృద్ధాప్యానికి వచ్చినప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇంకెందుకు నాకు అన్నీ అనుభవించి అంతా అయిపోయింది నాకు, ఆ పిల్లలు ఉన్నారే ఆ పిల్లలు నా దగ్గర పడేస్తే వాళ్ళని చూసుకుంటా సంతోషంగా గడిపేస్తా అనేవాళ్ళు లేరా ఈ రోజున? ఉన్నారా లేరా? అయితే ఆయన అంటాడు, ఆయనకి ఏమండి పిల్లలు లేరా? దావీదుకి లేరా? బైబిల్లో ఉన్న మాట ఏం తెలిసిన? అందగెత్తుందంట. తామారు ఎవరు తెలిసిన? సౌందర్యవతి. అందగాడు ఉన్నాడు. ఎవరు? ఎలాంటి అందగాడు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడంట. నీలో నాలో అయితే ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక లోపం చూపిస్తారు. అయితే ఆయన లోపమే లేదంట, బైబిల్లో రాయబడిన మాట. హల్లెలూయా. అంతటి వాళ్ళు ఉన్నా వాళ్ళని చూసుకుంటా అయ్యా నేను సంతోషంగా కాలం గడిపేస్తాను అనడం లేదు, కానీ నీ మందిరములో నేను ఉండాలయ్యా, నీ మందిరంలో నేను ఉండాలయ్యా. కారణం అంటే ఆయన మహిమ దేవుని మందిరంలో ఉంది. హల్లెలూయా. ఆయన మహిమ నీలో కనిపించును గాక, ఆయన మహిమతో మీరు నింపబడుదురు గాక. యేసు నామములో ఒక్కొక్కని ఈ సందర్భంగా మహిమతో నింపును గాక, నింపును గాక. ఇక మీదట నీలో దేవుని మహిమ చూడాలి, కానీ లోక మహిమలు చూడకూడదు. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో సాతానుగాడు ఏమండి ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయాడు. ఏం చూపించాడంట చెప్పండి? లోక మహిమలన్నీ చూపించాడంట, లోక మహిమలన్నీ చూపించాడంట. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ రోజున సాతానుగాడు నువ్వు దారిలో పోతా ఉన్నావు అనుకో, లోక మహిమలన్నీ చూపిస్తాడు. అవి తీసుకొచ్చి నీలో పెట్టుకోకూడదు, అవి నీలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ దేవుని మహిమతో మాత్రమే నింపబడుదురు గాక. నిన్ను చూచినప్పుడు దేవుని మహిమే కనిపించును గాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు దేవుని మహిమ ఉంటుంది. దేవుని మందిరం అయినప్పుడు దేవుని మహిమ కనిపించగలగాలి, మొదటిది. రెండవది ఏంటి? దేవుని మందిరము అన్నప్పుడు అందులో ఏం కనిపించాలి? సమాధానం కనిపించును గాక. హల్లెలూయా. ఆయన అందుకని అంటాడు ప్రియమైన వాళ్ళరా, నా దేవుని మందిరం నేను ఉంటాను బాబు, నా దేవుని మందిరం నేను ఉంటాను బాబు అంటా ఉన్నాను. ఎందుకంటే నా జీవితం సమాధానకరంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? గట్టిగా చెప్పండి. సమాధానకరంగా నేను ఉండాలి. నీ జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏముండగలగాలి? సమాధానం ఉండును గాక. సమాధానం మిమ్మల్ని ఏలుబడి చేయును గాక. సమాధానం మీ కుటుంబాన్ని ఏలుబడి చేయును గాక. సమాధానం నీవు పోవూచో ఉన్న స్థలాన్ని ఏలుబడి చేయును గాక. వస్తూ ఉన్న స్థలాన్ని ఏలుబడి చేయును గాక. నీలో సమాధానం కనిపించును గాక. దేవుని మందిరములో ఏముంటుంది అంటే సమాధానం ఉంటుంది. అదే నువ్వు ఎక్కడికైనా పో, నీకు సమాధానం ఎక్కడా దొరకదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఎంపీ దగ్గరికి వెళ్ళు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళు, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర నీకు సమాధానం దొరుకుద్దా? డబ్బు ఉంది, డబ్బు ఇస్తుందా సమాధానం? ఆస్తి ఉంది, ఆస్తి ఇస్తుందా సమాధానం? వెండి ఉంది, వెండి ఇస్తుందా? బంగారం ఉంది, ఏమంటే కోట్లు ఉన్నాయి, అవి ఇస్తాయా? సమాధానం ఇస్తుందా? పొరపాటు కూడా ఇవ్వదన్నమాట. ఏది నీకు సమాధానం ఇస్తుంది? ఎక్కడ సమాధానం దొరుకుతుంది అంటే మందిరములో యేసయ్య దగ్గరే నీకు సమాధానం దొరుకును గాక.
ఆయన నీకు సమాధానం దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా జీవితాలు చూడండి ప్రియమైన వర్లారా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, తెల్లటి బట్టలు వేసుకొని మీకు కనిపిస్తానే ఉన్నా. నాలో సమాధానం ఉందో లేదో మీకు తెలుసా? పైకి ఈరోజు చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉంటారు, ముచ్చటగా కనిపిస్తూ ఉంటారు, చూసేదానికి అందంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే ఆనందం వేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అయితే కాస్త అదేదో ఉందే, మేడి పండు చూడ మేలిమయుండును, పొట్టలు విప్పే చూడ అసమాధానం ఉండును. ఏముంటుందంట జీవితంలో? అసమాధానం. ఎక్కడైనా చూడండి, ఈరోజున ఇంట్లో అసమాధానం, వీధిలో అసమాధానం, వెళ్తున్న ప్రాంతంలో అసమాధానం, మందిరం చూస్తే మందిరంలో అసమాధానమే. మందిరంలో కూడా ఈరోజున సమాధానం ఉండడం. కొన్ని మందిరాలు గమనించండి. ఇప్పుడు సమాధానము అనేది లేకపోతే అక్కడేముంటుంది చెప్పండి? అసమాధానం ఉంటుంది. అవునా? అసమాధానం అంటే ఏంటి? జగడాలు, కొట్లాట్లు, తగదాలు, తన్నుకోవడాలు, ఆ తర్వాత పెదవులు విరుసుకోవడాలు, ఆ తర్వాత పండ్లు కొరకడాలు, నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకునే ఆ స్వభావాలు ఉంటాయి ప్రియమైన వారారా. ఈ రోజున దేవుని మందిరంలో సమాధానం ఉందా, అసమాధానం ఉందా గమనించండి. నీవే దేవుని మందిరం అయినప్పుడు ఆ మందిరంలో సమాధానం ఉందా, అసమాధానం ఉందా? అత్తా కోడలకు మధ్యలో సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉందా? డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, హోదా ఉంది, పలుకుబడి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీధిలోకి పోతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ సెంటర్కి నిలబడ్డావు అనుకో, నేను చూసి అందరూ దండం పెడితే మంచిదే. ఇంట్లోకి వచ్చేసరికి సమాధానం ఉందా? కొంతమంది ఎంతమంది బాధపడట్లేదు, ఇంటికి వచ్చేసరికి నాకు నెమ్మదే ఉండడం లేదండి అని అనేవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు ప్రియమైన వారు. దావీదు చూడండి ఎందుకు మందిరం కోరుకున్నాడు తెలుసునా? ఒకవేళ మీకు బాధ అనిపించినా లేకపోతే నిజమా అనిపించినా గమనించండి. ఇప్పుడు దావీదుకి ఒక భార్య, తెరవండి, ఒక భార్య కాదు కదా. ఇప్పుడు ఒక భార్యతో ఇంట్లో ఏముంటుంది? ఉంటుందా? ఒక భార్యతోనే ఇంట్లో సమాధానం ఉండడంలే, అవునా కదా? అప్పుడు ఆ మనిషి అంతమందిని మెయింటైన్ చేస్తున్న సమాధానం ఉంటుందా? ఒక ఆమె ఒక ప్రాంతం ఆమె, ఇంకొక ఆమె ఇంకొక ప్రాంతం ఆమె, ఇంకొక ఆమె ఇంకొక ప్రాంతం ఆమె, అవునా కదా? ఒకే ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు చేసుకుంటే వాళ్ళకే పడట్లే, అవునా కదా? అదే అంటారు కదా, 10 మంది మగవాళ్ళైనా ఉంటారు కానీ ఏమన్నా 2 కొప్పులు మాత్రం ఒక ఇంట్లో ఉండమంట, అవునా కదా? రెండు కొప్పులు ఉన్నాయే, అవి మాత్రం పొరపాటు కూడా ఉండవండి ఇంట్లో. సార్ గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయండి. డబ్బు లేదా? డబ్బు ఉంది. దావీదుకి డబ్బు లేదా? బంగారం లేదా? ఉండేదానికి లేదా? తినేదానికి లేదా? కట్టుకునేదానికి లేదా? ఏమి లేదా? ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆ భార్య పోరు తట్టుకోలేక ఆయన ఏమంటాడు తెలిసిన? అయ్యా నీ మందిరంలో పడి ఉంటానయ్యా, నీ మందిరంలో పడి ఉంటానయ్యా, నీ మందిరంలో పడి ఉంటాను, ప్రశాంతంగా ఉంటుందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రోజులు కొంతమంది చూడండి ప్రియమైన వాళ్ళరా, మగ మనిషి ఇంట్లో నుంచి పోయి ఏమండి అక్కడ కష్టపడి 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 పని చేసుకొని ఇంటికి రావాలంటే భయపడతా ఉంటారు. ఎందుకని? పుణ్యం, మహాపుణ్యం చేసుకొని ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తెరుగుదురుగాక. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో నీకు పైసలు ఉన్నా లేకపోయినా ఇబ్బందిలే, నీకు ఉండవలసింది ఏంటంటే సమాధానం ఉండును గాక. హల్లెలూయా. నీ భర్తతో నీకు సమాధానం ఉండగలగాలి, నీ భార్యతో నీకు సమాధానం ఉండగలగాలి, నీ పిల్లలతో నీకు సమాధానం ఉండగలగాలి. ఏమండి నువ్వు వెళ్తూ ఉన్న ప్రతి చోట సమాధానం ఉండగలగాలి. బైబిల్లో ఉంది కదా, మీ హృదయమును క్రీస్తు అనుగ్రహించు సమాధానమును ఏలుచుండనీయండి. మందిరానికి వస్తే మందిరంలో సమాధానం ఉండదు, మందిరానికి వస్తే మందిరంలో కొలపిచ్చి, మందిరానికి వస్తే మందిరంలో మతపిచ్చి, ఏమంటే మందిరానికి వస్తే మందిరంలో మేము ఉన్నవాళ్ళం, మీరు లేని వాళ్ళు, మీరు వాళ్ళు, మేము వేళ్ళం అనే స్థితి రోజున మందిరాల్లో కనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ నీ జీవితం అలాంటి అనుభవం నడిపించబడుతూ ఉందా? అసలు గుర్తెరుగు.
నిన్ను ప్రేమిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం ఒక కులానికి కాదు, ఒక గోత్రానికి కాదు, తర్వాత ఏమండి ఒక ప్రాంతానికి కాదు, కానీ అందరికీ ఆయన ప్రభు కనుక అందరికీ అది మందిరమే, అది మందిరమే. హల్లెలూయా. ఆ మధ్య అమెరికాలో జరిగిన సంభవం ఏంటంటే, ఇప్పటికీ ఉంది ఆ జాతి భేదం, నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఇప్పటికీ ఉంది. ఆ నల్ల జాతీయుడు ఏం చేశాడంటే, పని మీద పోతా అర్జునుడు పని మీద పోతా అయ్యో ఈరోజు ఆదివారం కదా, కొద్దిసేపు అయినా దేవుని మందిరం ఉండిపోదాం అని ఆశపడి ఏమంటే ఇలాగే మందిరం ఉంది, ఆ బయట అంతా చాలా విశాలమైన స్థలం ఉందండి, విశాలమైన స్థలం ఉంది. అయ్యో మందిరానికి వెళ్ళిపోదామని అర్జెంటుగా ఆ వ్యక్తి మందిరానికి వస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి నిలబడి, ఓన్లీ వైట్ పీపుల్కే ఇది మందిరం అంటా ఉన్నాడు ఆ వ్యక్తి. ఇది నల్ల జాతీయులకి ఇది మందిరం కాదు, ఇది ఓన్లీ వైట్ పీపుల్కే మందిరం. అయ్యా లేదయ్యా, ఉండదయ్యా ఇక్కడ మందిరానికి వెళ్ళి అలా ప్రార్థన చేసుకుని అలా వెళ్ళిపోతానయ్యా అంటే, లేదు 20 నిమిషాలు బ్రతిమాడుకున్నా కూడా ఏమంటే పొరపాటు అడుగు కూడా పెట్టలేదంట. ఇక అక్కడ ఒక చెట్టు ఉంటే, ఆవరణలో చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి పోయి ప్రార్థన చేసుకుని ఏమంటే ప్రభుత్వం మాట్లాడుతున్న, ప్రభువా 20 నిమిషాలు బ్రతిమిలాడానయ్యా, నేను అతన్ని 20 నిమిషాలు బ్రతిమిలాడానయ్యా, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుపోతాను, ఇక్కడ ఉండనయ్యా అని అన్నానయ్యా. ఇదేంటి ప్రభా ఇలా చేస్తున్నట్టు? ప్రభు అన్నాడు, అంటున్నావు నీవు 20 నిమిషాలకి అంత బాధపడతా ఉన్నారా, నేను 20 సంవత్సరాల నుంచి బయటే ఉన్నాను. ఎవరు చెప్పండి? ఇప్పుడు ఏమున్నాయి మందిరంలో? మందిరంలో తబలా ఉంది, మందిరంలో కీబోర్డు ఉంది, మందిరంలో ప్యాడ్ ఉంది, మందిరంలో సౌండ్ సిస్టమ్ ఉంది, మందిరంలో పాస్టర్ ఉన్నాడు, ఏమంటే మందిరంలో విశ్వాసులు ఉన్నారు, ఏమంటే మందిరంలో ఫ్యాన్లు ఉన్నాయి, ట్యూబ్లైట్లు ఉన్నాయి, ఏసీ ఉంది, కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మందిరంలో. లేని ఎవరు? మరి యేసయ్య లేకపోతే అది మందిరం అవుతుందా? యేసు ప్రభువు సమాధానమునకు కర్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరంలో ఏముండాలి ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, సమాధానం ఉండగలదు. హల్లెలూయా. మీ పక్క వాళ్ళని చూసి చెయ్యి ఇచ్చి మీకు సమాధానం కలుగును కాకాలండి, అటు ఇటు తిరగండి, అటు ఇటు తిరిగి అందరికి చెప్పుకోండి, మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళ సమాధానం అనేది ఏలుబడి చేయగలదు. సమాధానాన్ని ఒకవేళ పోగొట్టగలిగేది అది ఏదైనా సరే, కొంతమంది చూడండి, మూరుడే స్థలం, ఆ పక్కలో మూరుడు స్థలం, ఆ మూరుడు స్థలం దగ్గర తగాదా పెట్టుకుంటారు, జానుడు స్థలం దగ్గర తగాదా పెట్టుకుంటారు. ఇది నాది అంటే నాది, మళ్ళీ అక్క ఏడకి వచ్చి కూర్చుంటుంది, ఆ చెల్లెలు ఏడ వచ్చి కూర్చుంటాడు, అన్న ఏడ వచ్చి కూర్చుంటాడు, ఆ తమ్ముడు ఏడ వచ్చి కూర్చుంటాడు. ఏమండి అక్కడేమో తగాదాలు అడుగుతారు, ఇక్కడికి వచ్చి మొహం కూడా చూసుకోరు. మళ్ళా ఇప్పుడు ఏముందంట, ఇదేం చెప్పండి, ఇప్పుడు ఏముంది, ప్రభుత్వం ఎలా పెట్టుకొని మళ్ళా శుభ్రం తింటారు, తాగుతారు. సమాధానం ఉందా మరి మీకు? సమాధానం కూడా తాగలుగుతున్నావా? సమాధానం కోల్పోగలుగుతున్నావా? గుర్తెరుగుదురుగాక, ఆలోచించుకుందురుగాక. కనుక ప్రియమైన వాళ్ళారా, మనిషి జీవితంలో ఎంత సంపాదించకపోయినా, ఎంత కూడబెట్టకపోయినా, ఏమన్నా ఉన్నా లేకపోయినా అతని జీవితంలో ఉండవలసిన సమాధానం. హల్లెలూయా. అందరితో సమాధానంగా ఉండగలగాలి. హెచ్చు తగ్గులేవి లేకుండా, కులము గోత్రం అనేది లేకుండా సమాధానంగా నడిపించబడగలగాలి. అట్టి ప్రభు దయచేయును గాక. బైబిల్లో ఒక మాట చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట, ఆ మాట గమనించండి, అక్కడ యోదయ, మళ్ళీ చదవండి, లెక్క పెట్టుకోండి, యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు ఏం కలిగి ఉందంట?
సమాధానము కలిగి ఉంది కనుక అక్కడ ఏ ఆశీర్వాదం ఉంది? ఆ మాటలు అక్కడ సంఘము క్షేమము అభివృద్ధి పొందుతా ఉంది. సమాధానం ఎక్కడైతే ఉంటుందో, ఏ జీవితానికి అయితే ఉంటుందో, ఏ సంఘంలో అయితే ఉంటుందో, ఆ సంఘం ఏమో తెలుసిన క్షేమము, ఆ సంఘంలో ఉన్న వారందరికీ క్షేమం ఉండును గాక. అక్కడ వారందరూ అభివృద్ధి పొందుదురు గాక. హల్లెలూయా. ఆ తర్వాత సంఘం ఏమో తెలుసా, దినం అభివృద్ధి పొందుతూనే ఉంటుంది. ఆత్మలు వెతుక్కుంటూ వస్తూనే ఉంటారు. ఆత్మలు వెతుక్కుంటూ వస్తూనే ఉంటారు. పలానా చోట మందిరం ఉందంట కదా, అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఎందుకని? అక్కడేముంది చెప్పండి? సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంఘం క్షేమము అభివృద్ధి చెందుతాను. రోజు రోజుకి అభివృద్ధి చెందుతానే ఉంటుంది. వచ్చే ఆ 10 మందితో, వచ్చే ఆ 20 మందితో, వచ్చే ఆ 40 మందితో సంఘం ఉండదు, అభివృద్ధి చెందుతానే ఉంటుంది. ఏమంటే అలా జరగకపోతే ఈ మాట అబద్ధం అయి ఉంటుంది. దేవుని వాక్యంలో చెప్పండి, సున్నా పోదు. చెప్పండి, ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, నా మాటలో గతించవు. కనుక ప్రియమైన వాళ్ళగా మీరు చూడండి, ఇంట్లో కూర్చొని నన్ను దీవించయ్యాలని దీవించయ్యాలని దీవించయ్యా అంటారు. దిగింది ఎంతవరకు చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుంచి దించమని ఉంటారు? దిగిందా? ఏంటి అడుగుతున్నారు కోపంగా? హల్లెలూయా. దిగిందా? ఎన్నిసార్లు ఉంటారు? నన్ను దించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా ఎన్నిసార్లు ఉంటారు? ఎన్ని సంవత్సరాలు అడుగుంటారు? దిగిందా? దిగలేదా? ఈ రోజు నుంచి ప్రార్థన మార్చు. నాకు ముందు సమాధానం దయచేయి ప్రభువా. నా అన్నతో సమాధానం దయచేయి, నా అక్కతో సమాధానం దయచేయి, నా భర్తతో, నా భార్యతో, నాకు కలిగిన వారందరితో, మందిరానికి వస్తున్న వారందరితో నాకు సమాధానం దయచేయి. నేను సమాధానం కలిగి ఉండాలి, సమాధానం కలిగి జీవించాలి అని ప్రార్థన మార్చి చూడు. ప్రార్థన చేయి, సమాధానంగా ఉండడం నేర్చుకో. నువ్వు అడగాల్సిన అవసరం లే. నా దేవుడు అక్కడ ఆశీర్వాదం దయచేయును గాక. బైబిల్ ఏమనుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అహరోను తల మీద పోయిబడి గడ్డం మీదుగా కాని అంగీ అంచుబడుకు దిగదాని పరిమళతైన ఉండును. ఆశీర్వాదము ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడా? సమాధానం. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే సమాధానం ఉండదు, ఏ వ్యక్తులు అయితే సమాధానం ఉంటుంది, ప్రియమైన కదా, ఏ సంఘంలో సమాధానం ఉంటుందో ఆ సంఘం ఏమవుతుంది అంటే, ఆ వ్యక్తి ఏమవుతుంది, ఆ కుటుంబం ఏమవుతుందంటే దినదినాలు క్షేమాభివృద్ధి కలిగి జీవిస్తూనే ఉంటాడు. క్షేమం ఉంటుంది, అభివృద్ధి పొందుతూనే ఉంటాడు. అటు కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ సమాధానం కలిగి జీవించండి. అప్పుడేమో తెలిసినా మందిరం సరిహద్దు విశాలపరచబడును గాక. మందిరానికి వచ్చే జనాలు ఎక్కువ అవుతా ఉంటే ఇక్కడే ఉంటారా? రోజు తెరవండి, ఇక్కడే ఉంటారా? ఉండరు. హల్లెలూయా. మీటింగ్ పెడతా, అక్కడ పెడతాను, ఇక్కడ అంతా కూర్చుంటున్నారు. మందిరమేమో చెప్పండి ఇంతే ఉంటుందా? ఆ స్థలం అంతా మందిరం అయిపోవును గాక. యేసు నామములో కార్యం చేయును గాక. ఇప్పుడు చెప్పండి, తన్నుకుంటా ఉంటారా? గొడవ వేసుకుంటుంటేనా? మీ భర్త అంటాడు ఏమని తెలిసినా, మందిరానికి ఎందుకు పోతున్నావే నువ్వు? నీ నోరు మారలేదే, నీ బుద్ధి మారలేదే, ఎందుకు పోతున్నావు మందిరానికి అంటున్నాడా లేదా? ఇక మీద అలా అనకూడదు. ప్రియమైన వాళ్ళారా, నేను కూడా వస్తాను పద మందిరానికి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి చెప్పండి? యేసు నామములో సమాధానంగా ఉండును గాక. ఆ స్థితిలోనికి మీరు వచ్చి చూడండి. బైబిల్లో యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకో. సమాధానంగా జీవించే అనుభవం నువ్వు రుచి చూసి తెలుసుకో. అప్పుడేం చేస్తాడు దేవుడు? క్షేమము అభివృద్ధి, క్షేమము అభివృద్ధి, అభివృద్ధి నా ప్రభు చేయును గాక. హల్లెలూయా. అక్కడ చూడండి 2వ అధ్యాయం 47 చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 47 చూడండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు
ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో హల్లెలూయా. అనుదినం దేవుడు చేరుస్తూనే ఉంటాడు, మందిరానికి చేరుస్తాడు, తీసుకుని వస్తానే ఉంటాడు. ఏమండి, రోజుకొకరిని ప్రభు తీసుకుని వస్తానే ఉంటాడు. 10 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, చేతులు ఎత్తండి. 10 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము అన్నోళ్ళు, ఇక్కడికి వస్తున్నాము అన్నోళ్ళు ఇంతమంది ఉంటే, ఇంతమందిలో 10 సంవత్సరాల నుంచి ఏమంటే సంవత్సరానికి 2 చొప్పులు తీసుకుని వస్తే ఎంతమంది చేశారు? ఎవరు తెరవండి. ఇప్పుడు 10 మంది ఎత్తారు చేతులు. 10 20 ఎంత గట్టిగా చెప్పండి. ఇట్లా ఉంటుందా అంటే మీరు ఏమున్నట్టు ఇప్పుడు చెప్పండి. సమాధానం ఉందా? వాళ్ళ పాస్టర్ దగ్గరికి వచ్చి ఏమంటావు? అయ్యా, మా ఆయన కోసం బాగా ప్రార్థన చేయి, మా ఆయన కోసం బాగా తాగుపోతాను, వదలడం లేదయ్యా. ఆయన వదులుతాడు, ముందు నువ్వు వదలచ్చు, వదులు. హల్లెలూయా. మా ఆయన మారాలయ్యా, నువ్వు మారితే కదా. మందిరానికి వస్తాడు, నువ్వే మారకపోతే నీ భర్త మారుతాడు. అర్థమవుతుందా? మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నావే, ఆదివారం శనివారం వింటున్నావు, బుధవారం వింటున్నావు, ఆదివారం వింటా ఉన్నావు. వారానికి 3 సార్లు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కదా, 24 గంటలు వింటున్నావు. బుద్ధి మారుతుందా? మరి ఎందుకు మందిరానికి రావడం? నేను సపోర్ట్ కొట్టుకోదానికా, లేదా మైక్ ఇస్తే పాట పాడేదానికా? ఆలోచన చూసుకుందరు గాక. హల్లెలూయా. నేను ఎక్కడికి పోయినా కొంచెం మంచిగా ఆ మాట చెప్తా ఉంటా. 36 ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇలా చూడండి ఒకసారి, చూడండి అలా ఉక్కేయండి. 36 చూసారా? ఎట్లా ఉంటుంది? 3 ఏమో ఇటు తిరిగి ఉంటుంది, 6 ఏమో అంటే ఇప్పుడు అనుకోండి, మీరు అనుకోండి, నేనేమో ఇటు తిరుగున్నా, మా ఆయనేమో చెప్పండి ఇటు తిరుగుంది, మా అత్త ఏమో ఇటు తిరుగుంది, నేనేమో ఇటు తిరుగున్నా. ఉన్నదా ఇంట్లోనే? ఉన్నదా ఇంట్లోనైనా అత్త విడిదిరుగుంటుంది, కోళ్ళ విడిదిరుగుంటుంది, మామ విడిదిరుగుంటాడు, అల్లుడే విడిదిరుగుంటాడు, కొడుకు విడిదిరుగుంటాడు. చెప్పండి. డాడీ విడిదిరుగుంటాడు. మమ్మీ కొడుకుది ఒక బ్యాచ్, కూతురు అయ్యగారిది ఒక బ్యాచ్. అది కుటుంబమేనా? ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకటే కొండలో తింటున్నాం, ఒకటే కూర వేసుకుని తింటున్నాం. నీకు ఆకలినప్పుడు నువ్వు వచ్చి తింటుండే, ఆయనకి ఆకలినప్పుడు ఆయన వచ్చి తింటుండే, సంపాదించిందేమో మొత్తం మూటగట్టి నీకే వేస్తుండే. నీకేమో అది సమాధానం ఉంటుందా? అసలు ఆలోచన ప్రేమైన అదే 63 చూడండి, 63 చూడండి. కీర్తన కాదు, నేను కీర్తన బాగా తీస్తాను, తెలుసు కదా. 63 అంకెలు చూడండి. ఎట్టుంటుంది? ఒకదాని మొహం చూసుకుంటూ ఉంటుంది. ఏమండి బాగున్నారా? ఎక్కడికి వెళ్ళారు? పోయిన పని బాగా జరిగిందా? ఆరోగ్యం ఎట్టుంది? ఏం తింటారు? అన్నం తినలేని అమ్మాయి అంటే ఎక్కడ తినొచ్చావా? ఆకలిగా లేదా? కడుపులో బాగలేదా? చెప్పు, జీలకర్ర నీళ్ళు ఇస్తా, లేకపోతే రసం పెట్టిస్తా, లేకపోతే చెప్పండి నీళ్ళు తినమంటావా? చెప్పండి. ఉంటుందా ఉండదా? ఆ ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు అలాగే పెళ్ళిపోతూ ఉంటాయి. ఆ 63లో చూడండి, ఒకరొక ముఖం చూసుకుంటూ ఉంటుంది. అత్తయ్య చూస్తుంది ముఖమైన, కూతురు ముఖమైన చూస్తే ఒకే విధంగా, కోడల ముఖమైన ఒకే విధంగా చూస్తాం. కూతురు వచ్చినప్పుడు ఎట్ట పట్టుకుంటుందంట, కోడలు వచ్చినప్పుడు ఎట్ట పట్టుకుంటుంది. కోడల సంఘం సామాన్యమైందా? అమ్మ వచ్చినప్పుడేమో ఇప్పుడే పోతావా అంటదంట, అత్త వచ్చినప్పుడేమో ఎప్పుడు పోతావా అంటదంట. గమనించండి ప్రియమైన వాళ్ళ, జాగ్రత్త. నీ జీవితానికి అవసరమైంది ఏంటి?
గట్టిగా చెప్పండి. చూడండి, నయోమికి రూతు ఎలా ఉన్నది? మొదట ఎవరు? నయోమి ఎవరుగా చేసుకున్నది? కోడలి పిల్లగా చేసుకున్నదా? కోడలి పిల్ల కోడలుగానే ఉందా? ఎలా మారిపోయింది? ఎందుకు మారింది? మరి నువ్వు ఎందుకు మారట్లే? అత్త ఒకటి కోడలే కదా. ఇప్పుడు అత్త లేదా ఇప్పుడు కోడలు 4 రోజులు అయిన తర్వాత అత్త అవుతావు కదా, కాదా? పుట్టారు కదా, పిల్లలు పుట్టారు కదా. ఒక 20 సంవత్సరాలు కదా ఆగు, 20 సంవత్సరాలు ఆగు. అప్పుడు ఏమవుతావు నువ్వు? అప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వు చదివిన 3 ఆకులే వచ్చేది ఉంటుందే. ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చేది ఉంటుందే. అది 6 ఆకులు చదివి వస్తుంది. జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో, నీ కూతురుని ఎలా చూసుకుంటావో నీ కోడలు కూడా అలాగే చూసుకో. నీ అమ్మని ఎలా చూసుకుంటావో నీ అత్తను కూడా చెప్పండి అలాగే చూసుకో. నువ్వు ఏమి విత్తుతావో అది కోస్తావు. వరి నట్టారు, పెరిగి పెద్ద తర్వాత ఏమి కోస్తారు? అయ్యే కోస్తారు. మామిడి కాయలు వస్తాయా? పచ్చడి పెట్టుకుంటావు వస్తాయా? రావుగా. ఇప్పుడు ఏది విత్తుకుంటావో అదే కోసుకున్న తర్వాత. కనుక ప్రియమైన వాళ్ళ జీవితంలో ఉన్న సమాధానం ఉండును గాక. హల్లెలూయా. ఒకరిని ఒక రకంగా ఇంకొక రకంగా చూడగలిగే ఆ మనస్తత్వం యేసయ్యది కాదు. అది సైతానుగాడి బుద్ధి. అది అసమాధానం కలుగు చేసేవాడు సైతానుగాడు అయితే, సమాధానం కలుగు చేసేవాడు నజరేయుడైన యేసయ్య. అది నువ్వు ఎరుగుదువు గాక. 29:11 చూడండి. ఇప్పుడు కీర్తనలు 29:11 చూడండి త్వరగా. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి యేసు నామములో నా ప్రభువు కార్యము చేయును గాక. మీ అందరికి సమాధానము కలుగజేసి ఆశీర్వదించును గాక, దీవించును గాక. హల్లెలూయా. అందుకు ప్రియమైన వాళ్ళ దేవుని మందిరము అన్నప్పుడు దేవుని మహిమ కనిపించగలగాలి. దేవుని మందిరము అన్నప్పుడు దేవుని సమాధానము కనిపించగలదు. దేవుని మందిరంలో మహిమ ఉంటుంది, దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ఒక మాట ముగిస్తాను చూడండి, మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఇప్పుడు చాలా టైం అవుతుంది. కీర్తన 65:4. కీర్తన 65:4. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. మేలు చేత దేవుని మందిరంలో ఏముందండి ఇప్పుడు చెప్పండి. మొదటిది ఏంటి? మొదటిది దేవుని మహిమ, రెండవది సమాధానం, ఇప్పుడు మూడవది మేలు చేత తృప్తిపరచబడాము. హల్లెలూయా. ఆ మేలుని పొందుకుంటూ ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది తెలిసిన? తృప్తిపరచబడతా ఉంటుంది. దేవుని మందిరంలో మేలుంది. హల్లెలూయా. దేవుడు మనకి మేలే చేసే దేవుడు కానీ ఏ రోజు ఆయన కీడు చేసేవాడు కానీ. యేసు ప్రభువు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన బైబిల్ రాయబడిన మాట తెలిసిన అందరికీ మేలు చేయొచ్చు సంచరించుచుండెను. మేలు చేయొచ్చు సంచరిస్తా ఉన్నాడు. ఆయన మేలే చేసే దేవుడు, ఆయన కీడు చేయడం చేత కానే కాదు. ఇంకా మీరు చూడండి, వాడు దుర్మార్గుడైనా, దుష్టుడైనా, నీచుడైనా, నికృష్టుడైనా, తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, ప్రభుని నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు అందరికీ మేలు చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని మనం మాత్రమే నమ్మామని మన పొలాల మీదే వర్షం పడుతుందా? మన చెట్ల మీదే ఎండ వస్తుందా? మరి దేవుడు ఎంత కృప కలిగినది గమనించండి, ఎంత మేలు చేసేది చూడండి. నమ్మిన పొలాల మీద వర్షం పడుతుంది, నమ్మని పొలాల మీద, వారి చెట్ల మీద సూర్యరశ్మి వస్తుంది, మన చెట్ల మీద అంటే
ఆయనకి తారతమ్యం ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళగా మేలు చేస్తానే ఉండేది. ఎందుకయ్యా అంటే ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఈ రోజు కాకపోతే రేపైనా నా దగ్గరికి వస్తాడు అని దీని వల్ల ఆయన చుట్టూ ఇలా చాచేవాడు. నువ్వు త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, దేవుని దూషించిన వ్యక్తివైనా, దేవుని తిట్టిన వ్యక్తివైనా, నోటికొచ్చుడిగా మాట్లాడిన వ్యక్తివైనా సరే ఆయన నీ వైపు చేతులు చాచేవాడు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా నీ మనస్సు మారుతుంది, బుద్ధి మారుతుంది, స్వభావం మార్చుకుంటావు అని ఆయన ఏమండి మేలు చేస్తానే సంచరిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా ఆయన మేలే చేస్తున్నాడు కదా అని మనం ఇంకా దుర్మార్గంగా బ్రతుకుదామా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తావా? ఆయన ఎంతగా నీ మీద ప్రేమ చూపుతూ ఉన్నాడో అంతగా నువ్వు ఆయన పట్ల ప్రేమ చూపకుండా నడిపించబడతానే ఉంటావా? పాట ఉందనుకోండి, పాట పాడడం చాలా ఈజీ కదా, అవునా కదా? గొంతుంటే పాట వస్తుంది, మైక్ ఉంటే పాట వస్తుంది. పాట వస్తే పాట ఈజీ కదా, పాట పాడడం చాలా ఈజీ కదా. ఏదో పాట ఉంది, నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతు, పాట పాడడం చాలా ఈజీ కదా. ఆయన ప్రేమించేది ఎట్లా? ఆయన ఎంతగా ప్రేమించగలుగుతున్నావు? ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు? ఎప్పుడు ప్రేమించాడు? నువ్వు పాపివై ఉండగానే, నువ్వు శత్రువై ఉండగానే, నువ్వు బలహీనుడివై ఉండగానే ఆయన ప్రేమించాడు కదా. ఆయన ప్రేమించి ఏమండి ఆయన శిలువలో రక్తపుడును కాచి ఆ రక్తం ద్వారా నిన్ను కొన్నాడు. విలువలేని నీకు విలువ కలుగు చేశాడు కదా. ఈ రోజున అంతగా యేసయ్యని ప్రేమించగలుగుతున్నావా? అంతగా యేసయ్యని ప్రేమించగలుగుతావు? అంతగా యేసయ్య పట్ల ప్రేమ చూపగలుగుతున్నావా? దాన్ని గుర్తెరుగుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు ఎక్కడ దాచిపెట్టాడు? మందిలో దాచిపెట్టాడు. నువ్వు రావడం మేలు పొందుకొని పోతా ఉన్నావు. బ్యాంక్ ఉందనుకోండి, ఏటీఎం ఉందనుకోండి, అక్కడికి పోయి నువ్వు కార్డు పెట్టి గీక్కొని తెచ్చుకోవడమే, అంతే కదా, గీక్కొని తెచ్చుకోవడమే. ఆ తర్వాత మందిరానికి వచ్చి నువ్వు మేలు పొందుకుంటా పోతా ఉండడమే. నువ్వు ఏ రోజైతే మందిరానికి రావో ఆ వారం అంతా మేలేమో ఉండవు. అర్థమవుతుందా? ప్రతి వారం ఎక్కడున్నా మందిరంలో ఉండువు గాక. హల్లెలూయా. మేలు చేయుదువు గాక. యేసయ్య నీకు మేలు చేసినట్టుగా నీవు కూడా ఏం చేయాలంటే మేలు చేయగలుగుతున్నావు కావాలి. ఒకరికి మేలు చేయి, 10 మందికి మేలు చేయి, 20 మందికి మేలు చేయి, లేదా పేరు రాసుకొని ఏమండి వీళ్ళు ఉన్నోళ్ళ, లేనోళ్ళ, అవసరమైన వాళ్ళ, అవసరం కానోళ్ళ అని ఎరిగి నువ్వు మేలు చేయి. జాతరైతే 4 రూపాయలు సహాయం చేయి. దేవుడు నీకు ఇస్తానే ఉన్నాడు కదా, నువ్వు సహాయం చేయి, మేలు చేయి. హల్లెలూయా. చూడండి, బోయాజ్ ఏం చేశాడంట? ఇప్పుడు వాళ్ళ అత్త రూత్ అత్త అంటది కదా, ఆ వ్యక్తి ఎవరంటే చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి ఆయన ఏం చేస్తారంట? మేలు చేస్తానే ఉన్నాడంట. చచ్చిపోయిన వారికి అంటే ముందున్నవారు. ఇప్పుడు నయోమి ఆ మాట అన్నది కాబట్టి నయోమి భర్తకి మేలు చేశాడు, నయోమి పిల్ల కూడా ఆయన మేలు చేశాడు. వాళ్ళ కాలం నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు? నయోమి ఉంది, రూతు ఉంది. ఇప్పుడు వీళ్ళకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళు లేరుగా, వాళ్ళు పోయారుగా. వాళ్ళుంటే నా రత్సంలో వాళ్ళుంటే నాకు తెలిసిన వాళ్ళు అని అన్నాడా? అన్నా. అందుకే రాయబడింది, చనిపోయిన వారికి, బ్రతికిన వారికి ఆయన మేలు చేస్తా ఉన్నాడు. అట్టి కృప మనకు ప్రభు దయచేయును గాక. మనందరం మేలు చేసేవారుగా మార్చబడుదుము గాక. ఆయన మేలు మనం పొందుకుంటూనే మనం మేలు చేయగలగాలి. అట్టి కృప పరిపూర్ణ గాక. హల్లెలూయా. ఒక్కొక్కరి వినికిడిలో ఈ నా దేవుని మాటలు స్థిరపరిచి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ
అందరూ మోకరించండి. వీలైతే నీళ్ళు మోకల మీదకి వచ్చి అందరూ మోకరించి ఒక్క మాట